పడిన భారీ వర్షాలు వల్ల ఏర్పడిన వరదతో నష్టపోయిన గ్రామాలు ఈరోజు నాగాలంక మండలంలో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఏల్చెట్ల దెబ్బ కానీ, నాచుగుంట, ఎదురుమొండి, అదేవిధంగా ఇప్పుడు పరిచివర గ్రామాలు ఇక్కడికి రావడం జరిగింది. ఏల్చెట్ల దెబ్బలో ఈ గ్రామాల్లో ఎప్పుడు కూడా ఈ 11,40,000 అనేది ఎప్పుడు కూడా చూడని పరిస్థితి. ఎప్పుడు మహా అయితే 10 లక్షలు 10.5 లక్షలు చూశారు, కానీ ఎప్పుడో 2009లో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అనుకున్న దానికన్నా ఎక్కువ రావడంతో ఇంకా ప్రిపేర్డ్గా లేని సమయంలో ఇదంతా మీద పడి అక్కడ ఒక విధంగా ఏంటంటే వాళ్ళ చెరువులు కానీ అదేవిధంగా ఇవన్నీ నష్టపోయారు. అక్కడ ఏంటంటే కొంతమంది ఇళ్లలోకి వెళ్ళిపోతే అక్కడ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏల్చెట్ల దెబ్బలో కానీ, నాచుగుంటలో కానీ ఇక్కడ ఆ కేంద్రాలకు వెళ్ళి వారికి ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యాలైన జ్వరాలు ఉన్నాయా ఏంటి, అదేవిధంగా వారికి భోజనాలు పెడుతున్నారు, అవన్నీ కూడా చూడటం జరిగింది. అన్నీ కూడా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుని ఇంత వరద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిస్క్ చేసి కూడా అందరూ కూడా వెళ్ళి అక్కడికి ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా అవన్నీ అందచేయటం జరిగింది. కూరగాయలు కానీ ఇవన్నీ, ఎందుకంటే ఈ వరద సమయంలో పడవలు ఆపేసేయాల్సిన పరిస్థితి కనుక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు గత 3 రోజుల నుంచి వారు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారితో పాటు సందర్శించాం. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ కట్టలు అనేది చాలా బలంగా ఉండాల్సిన పరిస్థితి, కానీ ఆ కట్టలు డ్యామేజ్ అయిపోవటం వల్ల ఈ నాచుగుంట దగ్గర ఆ కట్టలు వీక్ అయిపోవటం వల్ల అక్కడి నుంచి నీరంతా ఊరిలోకి వచ్చి దాని తర్వాత అది ఎదురుమండి పొలాలకు కూడా వెళ్ళి నష్టం జరిగిన పరిస్థితి అక్కడ చూడటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కట్టల్ని పటిష్టం చేసే దాంట్లో కీలక పాత్ర పోషిస్తాం. అదేవిధంగా గొల్లమంద రోడ్డు కానీ ఆ కట్ట భాగం కానీ అదంతా కూడా పడిపోతున్న పరిస్థితి, కోతకు గురయ్యి అది అంచెలంచెలుగా వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్డు మొత్తం కూడా ఈ వరద దాంట్లో తడిసి ముద్దయిపోయి అది పడిపోయిన పరిస్థితి. అంటే వారికి ఏంటంటే నడిచే బాట కూడా లేని పరిస్థితుల్లోకి ఈరోజు గొల్లమంద గ్రామ ప్రజలు అక్కడ వెళ్తున్నారని చెప్పి వారి బాధ అవన్నీ కూడా తెలుసుకున్నాం. తప్పకుండా దానికి శాశ్వత పరిష్కారం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి హెల్ప్ తీసుకుని దాన్ని ఏదైనా కానీ శాశ్వత పరిష్కారంగా ఆ రోడ్డుని ఏర్పాటు చేసే దాంట్లో కూడా ఆ రోడ్డు ఏర్పాటు చేయటమే కాదు, ఎందుకంటే ఏర్పాటు చేసినా మళ్ళీ రేపు కోత కూడా దానికి ఏదన్నా రివర్ట్మెంట్ వాల్ కానీ ఏదన్నా రాళ్లతో కానీ అది ఏదన్నా సపోర్ట్తో అది చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. వారు తప్పకుండా దాని మీద పాజిటివ్గా స్పందిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పరిచివర పంచాయతీ కూడా రావటం జరిగింది. ఈ వరద నీరు వెనక్కి తన్ని ఇక్కడ పొలాల్లోకి రావటం వల్ల ఈ పొలాలన్నీ కూడా నీరు నిల్చున్న పరిస్థితి. ఇక్కడ కొంతవరకు ఇప్పటికే ఒక 50% వరకు నాట్లు వేసుకున్నామని చెప్తున్నారు, ఇంకో 50% వేయాల్సింది ఉంది. కానీ ఈ నీరు అక్కడ ఏంటంటే ఆ స్ట్రక్చర్లన్నీ పాతదైపోయి ఆ గేట్లు ఊడిపోవటం వల్ల అది లేని పరిస్థితి. తప్పకుండా ఈ అవుట్ఫాల్స్ లూయిస్ కానీ ఇవన్నీ కూడా సరి చేసుకుని మళ్ళీ రాబోయే వేసవకాలంలో ఇవన్నీ శాశ్వత పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వరద కూడా ఎలాగో తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు 3 లక్షల చిల్లర మనకి రావటం జరిగింది కనుక ఈ నీరంతా కూడా లాగించే బాధ్యత తీసుకుని అది ఒకసారి వీళ్ళందరూ కూడా అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అధికారులకు కూడా ఎప్పటికప్పుడు వారికి సహాయం తీసుకుని అధికారులు కూడా బాగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా కూడా వారు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.